హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వామ్లీ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీలో త్వరలో రాబోయేటటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేటటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఏ విధంగా ప్రిపేర్ అవుతే మనకి డిఎస్సిలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందో ఇక్కడ మనకి కొన్ని టెక్నిక్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ చెప్పేటటువంటి టెక్నిక్స్ అనేవి ఏపీలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులందరికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ తెలంగాణ తీసుకున్నట్లయితే తెలంగాణలో కూడా దాదాపు టెట్ ఎగ్జామ్స్ అనేవి మంత్ ఎండింగ్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ 2-3 months లో మళ్ళీ తెలంగాణలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు ఉంటారో వాళ్ళు ఒక సరైనటువంటి స్ట్రాటజీస్ ని కానీ కొన్ని టెక్నిక్స్ ని ఉపయోగించి ప్రిపేర్ అయితే వాళ్ళు ఈ రాబోయేటటువంటి డిఎస్సిలో 100% సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ విధంగా చదివితే మనకి డిఎస్సిలో సక్సెస్ అవుతాము అనేటటువంటిది ఇక్కడ డిస్కస్ చేయడం కోసం ఇక్కడ ఈ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వటం జరిగింది. క్రియేటివ్ స్టడీ టెక్నిక్స్ ఫర్ డిఎస్సి ప్రిపరేషన్. మరి డిఎస్సి ప్రిపరేషన్ కి కొన్ని క్రియేటివ్ స్టడీ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. ఈ టెక్నిక్ ను ఫాలో అయినట్లయితే మనం 100% గా ఈ డిఎస్సిలో మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మరి ఈ 1 by 1 ఇక్కడ బోర్డు మీద ప్రెజెంటేషన్ చేసినటువంటి ఈ టెక్నిక్స్ అన్నిటిని కూడా మీరు ఫాలో అయినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్, చూజ్ ఎ గుడ్ ప్లేస్. సరైనటువంటి ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సి మనం ప్రిపేర్ అయ్యేటటువంటి ఆ ప్లేస్ అనేది మంచి అట్మాస్ఫియర్ అనేది ఉండాలి. అంటే పాజిటివ్ గా ఉండాలి. మనం చదువుకునేటటువంటి రూమ్ వాతావరణం చాలా మంచిగా ఆహ్లాదంగా ఉండాలి, ప్లజెంట్ గా ఉండాలి. సో ఆ విధంగా ఉంటేనే మనం ప్రిపరేషన్ అనేది ఎక్కువ టైం మనం చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం చదివేటటువంటి ఆ స్టడీ కూడా సబ్జెక్ట్ అనేది కూడా మనం ఎక్కువగా మనకి మైండ్ లో ఎక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి మంచి ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక రూమ్ ని అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకోండి. సపరేట్ గా ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక సపరేట్ గా ఉన్నటువంటి ఒక చిన్న రూమ్ అయినా సరే మీరు కంప్లీట్ గా డిఎస్సి కోసం ప్రిపరేషన్ కోసం మీరు ప్రత్యేకంగా మంచి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఒక రూమ్ ని క్రియేట్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్. ఎందుకంటే మనం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ లో హాల్లో కానీ ఎక్కడైనా చదువుతూ ఉంటాం. ఆ టైంలో మరి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, టీవీలు పెడుతూ ఉంటారు, పిల్లలు ఉంటారు. కాబట్టి మనకి మైండ్ అనేది ప్రిపరేషన్ చేసేటప్పుడు డైవర్ట్ అవుతుంది. సో కాబట్టి మన ప్రిపరేషన్ అనేది మంచిగా కాన్సన్ట్రేషన్ గా చేయాలి అంటే ఖచ్చితంగా మనకి మంచి గుడ్ ప్లేస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇది ఫస్ట్ టెక్నిక్. నెక్స్ట్, ప్రిపేర్ షెడ్యూల్. షెడ్యూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆల్రెడీ చెప్పాము, ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి దాంట్లో మనకి షెడ్యూల్ అనేది, టైం మేనేజ్మెంట్ లేదా షెడ్యూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చదివేటటువంటి ఈ లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అయినా కానీ లేకపోతే షార్ట్ టర్మ్ లో ప్రిపేర్ అయినా కానీ మనం చేసేటటువంటి ఆ ప్రిపరేషన్ సంబంధించినటువంటి షెడ్యూల్ లో మనకి ఒక 24 hours టైం తీసుకున్నప్పుడు ఆ 24 hours టైంలో మనం ఎంత టైం కేటాయించి చదువుతున్నాం అనేటటువంటిది టైం టేబుల్ మనం వేసుకోవాలి. అంటే 24 hours లో టైం టేబుల్ ఫార్మాట్ వేసుకోవాలి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 నెలలు డిఎస్సికి మనం ప్రిపేర్ అవుతుంటే ఈ 4 నెలల్లో మనం ఎంతవరకు చదవగలుగుతున్నాం అనేటటువంటిది మనం టైం టేబుల్ వేసుకోవాలి. అంటే మనకున్నటువంటి సబ్జెక్ట్ లో ఈ 4 నెలల టైంలో లేకపోతే 3 నెలల టైంలో మనకున్నటువంటి సబ్జెక్ట్ ని ఏ విధంగా మనం కంప్లీట్ గా కవర్ చేసుకుంటూ చదవాలి అనేటటువంటిది ఖచ్చితంగా మనకి ఈ షెడ్యూల్ ద్వారానే తెలుస్తుంది. లేకపోతే షెడ్యూల్ లేకుండా మనం ప్రిపరేషన్ చేసినట్లయితే కొన్ని సబ్జెక్టులు కానీ లేకపోతే కొన్ని టాపిక్లు కానీ మిగిలిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ని ఫాలో అవ్వండి. ఓకే, 24 hours టైం టేబుల్ ని ఫాలో అవ్వండి. అదేవిధంగా 3 months లేకపోతే 4 months టైం టేబుల్ ని ఫాలో అవ్వండి. ఈ విధంగా ఫాలో అయినట్లయితే మనకి ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్, ఆందోళన లేకుండా మనం ప్రిపరేషన్ చేయొచ్చు. ఇంకా ఈ ప్రిపరేషన్ షెడ్యూల్ కి సంబంధించి మన ఛానల్లో ఒక 24 hours కి అట్లా టైం ని కేటాయించి మనకి డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా 3 months లేకపోతే 4 months ఉన్నటువంటి టైంలో మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అనేటటువంటి కంప్లీట్ గా మనకి ఆ వీడియో చేయడం జరిగింది. ఎస్జిటికి తర్వాత స్కూల్ ఎస్టూడెంట్ సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోని తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒకవేళ అది చూడాలనుకుంటే పైన ఉన్నటువంటి ఐకార్డ్స్ లో ఉంటుంది, దాంట్లో చూడండి తర్వాత వీడియో అయిపోయిన తర్వాత. సో కాబట్టి ఇది ఫస్ట్, గుడ్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ టెక్నిక్. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే ప్రిపరేషన్ షెడ్యూల్. ఈ ప్రిపరేషన్ షెడ్యూల్ కూడా ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. మనం ఒక టైం టేబుల్ వేసుకున్న తర్వాత ఈ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా 100% ఆ టైం టేబుల్ ని బ్రేక్ చేయకూడదు. మనం టైం టేబుల్ ని బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నెక్స్ట్ ఉన్నటువంటి టైం టేబుల్లో చదవాల్సినటువంటి అంశాలు అనేవి మిగిలిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం వేసుకున్నటువంటి ఆ టైం టేబుల్ ఏదైతే ఉందో ఆ టైం టేబుల్ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇది రెండవది. నెక్స్ట్ 3, సే టు నో ఎలక్ట్రానిక్ డివైజెస్.
సో చూడండి, చాలా మంది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్ పక్కన పెట్టుకుంటుంటారు. దాదాపు ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ అనేది పక్కన ఉంటుంది. మరి ఆ సెల్ ఫోన్ పక్కన ఉన్నప్పుడు మీరు ప్రిపేర్ చేసేటటువంటి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో చదువుతున్నారో, ఆ చదివేటప్పుడు సీరియస్ గా చదివే టైంలో ఏదైనా ఒక ఫోన్ కాల్ వస్తే మీ స్టడీ మొత్తం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కి దూరంగా ఉండండి. ఒకవేళ మీ పక్కనే సెల్ ఫోన్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు, దాన్ని ఫ్లైట్ మోడ్ లో పెట్టుకొని చదవటం చేయండి. ఒకవేళ మీరు ఆ ఫోన్ తోటి టైం స్పెండ్ చేయాలనుకుంటే దానికి వేరే టైం ని అలాట్ చేసుకోండి. ఖచ్చితంగా మనం చదువుతున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 o'clock మనం ప్రిపరేషన్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా 6 నుంచి 7 వరకు, 7:30, 8 వరకు చదువుతూ ఉంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. ఈ ఫోన్లు కానివ్వండి, టీవీలు కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ప్రిపరేషన్ మొత్తం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి మనకి ప్రిపరేషన్ టైంలో డిస్టర్బెన్స్ గా ఉండకూడదు. సో అవన్నిటిని కూడా పక్కన పెట్టేయండి. ఒకవేళ చాలా మంది ఇప్పుడు చూడండి, ప్రిపరేషన్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఫోన్ లో ఉన్నటువంటి యూట్యూబ్ వీడియోలు కానివ్వండి, లేకపోతే ఇంకా వాట్సాప్ లో వచ్చినటువంటివి కానీ చూస్తూ ఉంటాం. సో కాబట్టి అట్లా చేయకుండా మనం ఏదైతే చదువుతున్నామో ఖచ్చితంగా ఆ టాపిక్ ని చదివేటప్పుడు ఖచ్చితంగా దాన్నే చదవాలి. ఈ రెఫరెన్స్ కోసం ఉన్నప్పుడు ఆ రెఫరెన్స్ కోసం తర్వాత దాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక టాపిక్ చదువుతున్నాం. ఆ టాపిక్ చదివేటప్పుడు ఆ ఉన్నటువంటి టాపిక్ లో ఏదైనా డౌట్ కానీ, ఏదైనా ఒక మిస్టేక్ కానీ అరైజ్ అవుతుంది. మరి ఆ మిస్టేక్ వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడే దాన్ని మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి దాన్ని ఆ డౌట్ ని క్లారిఫికేషన్ చేసుకుందాం అని చెప్పేసి ఓపెన్ చేసామనుకోండి, ఇప్పుడు ఆ డౌట్ తో పాటు మళ్ళీ మన మైండ్ మొత్తం కూడా డైవర్ట్ అయిపోయి ఆ మొబైల్ ఫోన్ మీద పోతుంది. ఈ లోపల వాట్సాప్ లో ఏదైనా నోటిఫికేషన్ రావడం కానీ అట్లాంటివి కానీ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని కూడా ఒక నోట్స్ లో రాసుకోండి. ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మొబైల్ ని యూజ్ చేసేటప్పుడు మాత్రం దానికి సంబంధించినటువంటి ఆ డౌట్లు క్లారిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత మనకు మొబైల్లో వచ్చేటటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని కూడా నోటిఫికేషన్స్ ఆఫ్ లో పెట్టుకున్నట్లయితే మనం కావాల్సినప్పుడు మాత్రమే వాటిని ఓపెన్ చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే మన మైండ్ మొత్తం ఒకేసారి దాని మీదకి డైవర్ట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ చూడటం కానీ, లేకపోతే ఆ మొబైల్ యూజ్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. సో కాబట్టి అట్లా చేయకుండా ఖచ్చితంగా మన యొక్క ప్రిపరేషన్ లో ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, లేకపోతే డివైజెస్ కానీ కంప్లీట్ గా వాటిని అవాయిడ్ చేయాలి. ఇది చాలా 100% ఇది బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఎక్కువ మందిని డిస్టర్బ్ చేసేటటువంటివి ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్ ఫోన్లు ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి వాటన్నిటిని కూడా దూరంగా పక్కన పెట్టి మనకు అవసరమైనప్పుడు మాత్రమే వాటిని యూజ్ చేసుకున్నట్లయితే ఎక్కువ సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4th వన్, ఇంప్రూవ్ యువర్ స్టడీ స్పీడ్. మన యొక్క స్టడీ స్పీడ్ అనేది పెంచుతూ ఉండాలి. అంటే ఎప్పుడంటే స్టార్టింగ్ లో మనం కొంచెం స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ కూడా నిదానంగా గ్రాడ్యువల్ గా వెళ్తూ ఉన్నప్పుడు ఒక వారం రోజులు, 10 రోజులు, లేకపోతే ఒక 1 month స్టార్ట్ అయిన తర్వాత మన యొక్క స్పీడ్ అనేది పెంచుతూ ఉండాలి. మనం చదివేటటువంటి ప్రిపరేషన్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఉండాలి. స్టార్టింగ్ లో నిదానంగా చేసినప్పటికీ కూడా తర్వాత స్పీడ్ అప్ చేయాలి. ఆ విధంగా స్పీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి సిలబస్ ని మనం ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ స్పీడ్ అనేది ఎట్లా పెరుగుతుందంటే మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. మనం చదివేటటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉందో, లేకపోతే విషయం ఏదైతే ఉందో, చదివేటటువంటి సబ్జెక్టు మనం చదివేటప్పుడు మన మైండ్ పక్కకి డీవియేట్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్ తో ఎప్పుడైతే మనం చదవగలుగుతామో అప్పుడు స్పీడ్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇది 4వ టెక్నిక్. నెక్స్ట్ 5, మనం చేసినటువంటి ప్రిపరేషన్ మొత్తాన్ని కూడా సమ్మరైజ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సారాంశం అని చెప్తాను. అంటే మనం ఏదైనా ఒక టాపిక్ చదువుకున్నప్పుడు ఆ చదువుకున్నటువంటి టాపిక్ ని మొత్తాన్ని కూడా సింప్లిఫై చేసి ఒక సమ్మరైజ్ లాగా తయారు చేసుకోవాలి. మరి ఆ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ప్రిపరేషన్ మొత్తం కూడా మనం చదివినటువంటి విషయం మొత్తం కూడా మన మైండ్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాలు కానివ్వండి, లేకపోతే ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాలు కానివ్వండి, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి మొత్తం కూడా మనకి ఒక చోట్ల రాసుకోవచ్చు. లేకపోతే ప్రజ్ఞలో ఉన్నటువంటి పట్టిక ఉంటది, ప్రజ్ఞాలబ్ధి, వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రజ్ఞాలబ్ధి పట్టికలు ఉంటాయి. సో కాబట్టి మనం చదివేటటువంటిది ఏదైనా సరే ఒక చదివిన తర్వాత, ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమ్మరీ అనేది మనం రాసుకోవాలి. బ్రీఫ్ గా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి చదివిన మొత్తం కూడా మనకి మైండ్ లోకి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 6th, డూ స్మార్ట్ వర్క్. చేసేటటువంటి పని ఎప్పుడు కూడా మనం స్మార్ట్ గా చేయాలి, తెలివిగా చేయాలి. లేకపోతే మనం ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టుగా మనం ఎక్కడ పడితే అక్కడ చదవటం, ఏది పడితే అది చదవటం కాకుండా
మనం చదివేటటువంటిది ఎంత టైం చదివాం అనేది ముఖ్యం కాదు, మనం చదివేటటువంటి ఆ టైంలో పర్ఫెక్ట్ గా ఎంత చదివాం అనేది చాలా ముఖ్యము. సో కాబట్టి మనం ఎన్ని రోజులు చదివాము, ఎన్ని నెలలు చదివాము అనే దానికంటే మనం చదివేది ఎంత పర్ఫెక్ట్ గా చదువుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనకి స్మార్ట్ వర్క్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే చేసేటటువంటి ఆ ప్రిపరేషన్ అనేది రిస్క్ తక్కువగా ఉండాలి, మనకి రిజల్ట్ ఎక్కువగా ఉండాలి. ఓకే. సో కాబట్టి ఆ విధంగా మనం ప్రిపేర్ చేసినట్లయితే చాలా ఈజీగా మనకి సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 7th వన్, గో విత్ విజువల్స్. సో చూడండి, ఈ టెక్నిక్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే గో విత్ విజువల్స్ అంటే ఇప్పుడు మనం చెప్పాము ఆల్రెడీ, ఇక్కడ చూజ్ యువర్ గుడ్ ప్లేస్, ఒక అట్మాస్ఫియర్, మంచి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఒక రూమ్ ని క్రియేట్ చేసుకోవాలని చెప్పాము. ఆ రూమ్ లో మనకి ఏంటి అంటే గో విత్ విజువల్స్, కొన్ని చార్ట్లు కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని టేబుల్స్ కానీ, ఫ్లో చార్ట్లు కానీ, కొన్ని పిక్చర్స్ కానీ మనం ప్రిపేర్ చేసేటటువంటి వాటికి సంబంధించిన మొత్తం కూడా మన రూమ్ లో ఉండాలి. సో ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ మొత్తం కూడా అవే కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మనకి డిఎస్సి రాసేటప్పుడు కూడా మనకి ఏదైనా ఒక చార్ట్ కానీ, ఒక ఫ్లో చార్ట్ కానీ ఆ గోడ మీద ఉన్నప్పుడు ఆ ఆన్సర్ చేసేటప్పుడు ఫలానా ప్లేస్ లో ఫలానా లైన్ లో ఏముంది అనేటటువంటిది మనం ఈజీగా మనకి మైండ్ లోకి రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం ప్రిపేర్ చేసేటటువంటి ఆ రూమ్ లో ఏదైతే చదువుతున్నామో చదివేటప్పుడు మనకి ఖచ్చితంగా అక్కడ విజువల్స్ సంబంధించినటువంటి కొన్ని చార్ట్లు కానివ్వండి, ఫ్లో చార్ట్స్ కానివ్వండి, లేకపోతే పిక్చర్స్ కానివ్వండి, కొన్ని టేబుల్స్ కానీ మనం అక్కడ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ 8, టేక్ బ్రేక్స్. ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్ లో చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ కంటిన్యూగా చదువుతుంటారు బాగా. మరి అట్లా ఎక్కువ చదవటం మంచిదే, కానీ ఏంటంటే దానితో పోల్చినప్పుడు బ్రేక్ ఇవ్వటం వల్ల ఇంకా రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కంటిన్యూగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట చదివినప్పుడు మరి గంట తర్వాత మినిమం ఒక 5 minutes బ్రేక్ అనేది ఉండాలి. ఒక 5 minutes 10 minutes బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంకొక గంట చదివితే ఏమవుతుందంటే నెక్స్ట్ చదివేటటువంటి ప్రిపరేషన్ అనేది ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది. మనం ప్రిపరేషన్ కూడా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కానీ అట్లా కంటిన్యూగా చదువుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది. సో కాబట్టి మనకి అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక 5 నిమిషాలు మరి పోతుంది అని మనం అనుకుంటాం, ఒక 5 నిమిషాలు ఎందుకు వేస్ట్ చేయాలి అనుకుంటాం, కానీ ఆ 5 నిమిషాల ఎఫెక్ట్ అనేది తర్వాత గంట దాని మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నువ్వు 6 to 8 టైం టేబుల్ పెట్టుకున్నారు. 6 to 8 టైం టేబుల్ పెట్టుకున్నప్పుడు 6 నుంచి 7 వరకు చదివిన తర్వాత ఒక్క 10 నిమిషాలు లేదా ఒక 5 minutes ఒక గ్యాప్ బ్రేక్ ఇచ్చేసి, ఈ బ్రేక్ లో మనం చెప్పాం మనకి ఏదైతే బాగా ఇష్టంగా ఉంటుందో ఆ ఇష్టంగా ఉన్నటువంటి యాక్టివిటీ ఆ 5 minutes లో చేసిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే నెక్స్ట్ 45 minutes లో ఒక గంటలో చేయాల్సినటువంటి ప్రిపరేషన్ మొత్తం కూడా నెక్స్ట్ 45 minutes 40 minutes లో చేయగలుగుతాము. సో కాబట్టి ఆ విధంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు బ్రేక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది, ప్రిపరేషన్ అనేది కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ 9, ఆన్ క్లాస్ స్టడీస్. ఆన్ క్లాస్ స్టడీస్ అంటే చెప్పాం కదా, మనం ఏదైనా ఒక క్లాసులు ఆన్లైన్ లో కాకుండా మామూలుగా జనరల్ ఆన్లైన్ క్లాసులు వింటుంటారు కొంతమంది, లేకపోతే బయట క్లాసులు వింటూ ఉంటారు, కోచింగ్ లో కానీ ఎక్కడైనా క్లాసులు వింటూ ఉంటారు, లేకపోతే ఏదైనా ఒక లెసన్ చదువుతూ ఉంటారు. చదివేటప్పుడు వచ్చినటువంటి డౌట్లు ఏవైతే ఉన్నాయో ఆ డౌట్ని అప్పుడే వాటిని అనాలిసిస్ చేయకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చదివేటటువంటి ఒక టాపిక్ చదువుతున్నాం అనుకోండి, ఆ చదివే టాపిక్ లో ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఒక మిస్టేక్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఒక మెటీరియల్ చదువుతుంటాం ఒక పబ్లికేషన్ సంబంధించిన దాంట్లో ఏదైనా ఒక మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మిస్టేక్ ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం కోసం మనం రకరకాలైనటువంటి బుక్కులు గ్యాదర్ చేసి చూసుకొని మళ్ళీ దాన్ని చూస్తూ ఉంటారు, రెఫరెన్స్ కోసం చూసి అది కరెక్టా కాదా అని చెక్ చేస్తూ ఉంటారు. మరి అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ చదవాల్సిన మొత్తం కూడా అక్కడ ఆగిపోతుంది, మొత్తం బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. సో కాబట్టి ఏం చేయాలి అంటే మనం చేసేటటువంటి ఆన్ క్లాస్ స్టడీలో ఏదైనా చదివేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా మిస్టేక్ కానీ డౌట్ కానీ వస్తే ఒక నోట్స్ లో మనం దానికి సంబంధించినటువంటి డౌట్ ని నోట్ చేసుకోవాలి. ఆ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత, ఆ గంట స్టడీ అయిపోయిన తర్వాత ఆ డౌట్ మీద మనం అనాలిసిస్ చేసి ఆ ఇచ్చినటువంటి డౌట్లే కానీ అందులో ఉన్నటువంటి మిస్టేక్ ని కానీ మనం రెక్టిఫై చేసుకోవాలి. నెక్స్ట్ గ్రూప్ స్టడీ. ఈ గ్రూప్ స్టడీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి చాలా మంది ఏం చేస్తుంటారంటే మనం ప్రిపరేషన్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా మనకు హార్డ్ గా ఉన్నటువంటి టాపిక్స్ ని మనం డిస్కస్ చేస్తే ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ ఉంది, ప్రజ్ఞాలబ్ధి ఉంది, లేకపోతే ప్రజ్ఞాలబ్ధి సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నాయి, ఓకే, లేకపోతే ఇంకా వైయుక్త భేదాలు కానీ ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ ని మనం ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేయడం వల్ల, గ్రూప్ స్టడీ చేసి డిస్కస్ చేయడం వల్ల ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది. మనకి ఏ టాపిక్స్ అయితే బాగా హార్డ్ గా ఉంటాయో హార్డ్ గా ఉన్నటువంటి టాపిక్స్ ని మనం ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం మనం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇంకా బిట్స్ కూడా అడగవచ్చు. మన ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక టాపిక్ చదువుకున్న తర్వాత ఆ టాపిక్ లో దాని మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ని వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళు మన అడిగినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆన్సర్ సరిగా చెప్పినప్పుడు మనకి ఎక్కువ రీఎన్ఫోర్స్మెంట్ గా ఉండి మరింత ఎక్కువ ప్రిపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చదువుకోవడానికి సరైనటువంటి వాతావరణం లేనప్పుడు మనకి బాగా దగ్గరగా తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆ రూమ్ లో ఉండి మనం గ్రూప్ స్టడీ చేయవచ్చు. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది చదువుకోవడానికి. మనం ఒక్కళ్ళమే చదువుతున్నాం అనేటటువంటి ఫీలింగ్ లేకుండా పక్కన ఇంకెవరైనా కంపెనీ ఉన్నట్లయితే కొంతమంది బాగా చదువుతారు. సో కాబట్టి ఆ విధంగా ఆ ఇద్దరు కలిసి ఒక రూమ్ లో ఉండి చదువుకోవడం వల్ల కానీ ఎక్కువ రిజల్ట్ కూడా ఉంటుంది. ఏదంటే డిస్కస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చెప్పాం కదా మనకి గ్రూప్ స్టడీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనతో పాటు పక్క వాళ్ళు కూడా బాగా చదువుతున్నారు అనేటటువంటి ఆ ఉద్దేశంతో మనం కూడా ఇంకా బాగా చదవగలుగుతాము. సో కాబట్టి ఇవి డిఎస్సి సంబంధించినటువంటి టెక్నిక్స్ అనేవి 100% మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతాయి. సో కాబట్టి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటివి ఈ టెక్నిక్స్ అన్నిటిని మీరు 100% ఫాలో అయినట్లయితే మీ అందరికి కూడా మంచి రిజల్ట్ వస్తుంది. సో కాబట్టి ఈ వచ్చినటువంటి కొత్త సంవత్సరంలో మీ అందరికి కూడా మంచి జరగాలని చెప్పి ఖచ్చితంగా మీరు డిఎస్సిలో సక్సెస్ అవ్వాలని, టీచింగ్ లో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. కొత్తగా చూసే మిత్రులు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.